ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఇచ్చిన వినతులకు స్పందన లభించింది. ఇటీవల నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో స్థానికులు అందించిన ఫిర్యాదుల మేరకు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య స్పందించి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్కు ఆదేశాలు జారీ చేసి అనధికారికంగా ఫైర్ సేఫ్టీ మేనేజ్మెంట్స్ ట్రేడ్ లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న డైపర్ గోడౌన్ను తనిఖీ చేసి వారికి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ఇచ్చిన ఫిర్యాదుకు తక్షణమే సంబంధిత అధికారులు చొరవ తీసుకుని సమస్యను పరిష్కార దిశగా కృషి చేసిన నగరపాలక సంస్థ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. గత కొన్ని నెలలుగా అనధికారికంగా గోడౌన్ను రెసిడెన్షియల్ ప్లేస్లో నిర్వహిస్తున్న వాటిపై నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ అనుమతి లేకుండా ట్రేడ్ లైసెన్స్, సేఫ్టీ మేనేజ్మెంట్స్ సంబంధిత అధికారుల అనుమతి లేకుండా నిర్వహించేటటువంటి వాటిపై చర్యలు తప్పవని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ డైపర్స్ కూడా ఇల్లీగల్గా పెట్టున్నారని చెప్పేసి ఇక్కడ లోకల్ ఈ పక్క చుట్టుపక్కల రెసిడెంట్స్ అంతా కంప్లైంట్ చేస్తున్నారు. సో ఇన్స్పెక్ట్ చేశాము. దీనికి ట్రేడ్ లైసెన్స్ కానీ ఫైర్ లైసెన్స్ కానీ ఎటువంటి పర్మిషన్ లేదు. ఆల్రెడీ ఇదే ఏరియాలో ఇట్లా డైపర్స్ కూడా పెట్టి ఆల్రెడీ అంతకుముందు ఒక ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పారు, కంప్లైంట్ చేశారు. సో కమిషనర్ మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇమీడియట్గా దీని అంతా వెకేట్ చేసి వీళ్ళకి నోటీస్ ఇష్యూ చేసి భవిష్యత్తులో ఎప్పుడు కూడా జరగకుండా రిపీట్ చేయొద్దని చెప్పేసి కూడా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా స్టాక్ అంతా కూడా వెకేట్ చేసి వాళ్ళని వేరే దగ్గరకు తరలించమని కూడా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చాము. ఏదో మంచిగా చెప్పిన తీసేయండి వద్దు అని చెప్తే ఎవరికి చెప్పుకోండి అంటే ఇంత చూడండి. నైట్ నిన్న చెప్తే నేను వద్దు వినలే వాళ్ళు, అట్లే దింపినారు. నైట్ నిన్న మార్నింగ్ అట్లే దింపిన బండి బండి దింపినారు. ఆ సారీ అన్నారు లేదు నేను వద్దు మా బీగాలు వేసేసిపోయినామన్నారు. బీగాలు పగలకొని మళ్ళీ ఎందుకు లోపల పెట్టాలా? దేనికి మేము పెడతా? ఒక్కటికి 4 గుడాను ఉంది వాళ్ళకు, మళ్ళీ ఎందుకు ఇక్కడ పెట్టాలా? ఇల్లు కాపురం ఉండేదానికి ఉంది, ఇట్లా గుడాను పెట్టుకుందానికా? చెప్పండి. కాలిపోతే ఎవరు బాధ్యత? వీళ్ళు బాధ్యత తీసుకుంటారా? తీసుకుంటే ఎవరో పెట్టుకోమని చెప్పండి. అందరికి బాధ్యత తీసుకోమని చెప్పండి, పెట్టుకోమని చెప్పండి. నో ప్రాబ్లం దానికి.